రైట్ సరస్వతి పుష్కరాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాల్, చెప్పండి, సరస్వతి పుష్కరాలు రేపటితో ముగిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సంగమైనటువంటి కాళేశ్వరం ముఖ్యంగా చూసుకుంటే ప్రాణహిత, గోదావరి, సరస్వతి అంటే మూడు నదుల సంగమం, త్రివేణి సంగమం అయినటువంటి ఇక్కడ అంటే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నటువంటి చూడొచ్చు. మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చినటువంటి పరిస్థితి మనం త్రివేణి సంగం వద్ద చూడొచ్చు. ప్రత్యక్ష అంటే ముఖ్యంగా త్రివేణి సంగం అంటేనే మూడు నదుల కలయికని చెప్పొచ్చు. క్యాజువల్ అయితే ఆ గంగా, యమున, సరస్వతి నదుల సంగమమే. ఈ ప్రయాగరాజ్ సంబంధించి చూసుకుంటే కూడా ఈ అంటే గతంలో అలహాబాదు ఉన్నటువంటి పేరు ఇది. అంటే రాష్ట్రాలు ఇప్పుడు ముఖ్యంగా అయితే చూసుకుంటే ఇటు ప్రయాగరాజ్ త్రివేణి సంగమం అనుకుంటే అంటే గంగా, యమున, సరస్వతి నదుల కలిపికే ఈ యొక్క త్రివేణి సంగమంగా కూడా భావిస్తారు. ముఖ్యంగా హిందువులకు చాలా పవిత్రమైనదిగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇది. అంటే చాలా పవిత్రమైనదిగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఇది. అంటే యాక్చువల్ అయితే హిందూ పురాణాల ప్రకారం చూస్తే ఇక్కడ స్నానం చేయడం వల్ల తాము చేసిన పాపాలు తొలగి పుణ్యాలు వస్తాయనేది ప్రజల ప్రగాఢ విశ్వాసం. అంటే అందులో ముఖ్యంగా సరస్వతి పుష్కరాల నేపథ్యంలో 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ముఖ్యంగా ఇది మహదేవ్పూర్ మండలం ఉన్నటువంటి పరిస్థితి. ఇటు ప్రాణహిత, సరస్వతి నదులు అంటే ఇక్కడ మూడు నదుల కలయిక నేపథ్యం ఒకటైతే త్రివేణి సంగమంలో స్నానం ఆచరిస్తే మాత్రం అంటే పాపాలు పోయి పుణ్యాలు వస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఒకటైతే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కూడా పక్క రాష్ట్రాలంటే మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ప్రత్యూష, ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే హిందువుల నమ్మకం ప్రకారం చూసినా కూడా త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల పుణ్యాలు వస్తాయనేది ఒకటైతే త్రివేణి సంగమం అనేది మూడు నదుల కలయిక. త్రి అంటే మూడు, వేణి అంటే నది, కనుకనే త్రివేణి సంగమంగా దీన్ని భావిస్తారు. ఈ సరస్వతి పుష్కరాల సంబంధించి చూసుకుంటే కూడా ఇవాళకి 11 రోజులు అయిపోయింది. రేపటితో ఈ యొక్క సరస్వతి పుష్కరాలు ముగుస్తాయి. ఆ తదనంతరం ఇటు అయినా కూడా 1-2 రోజులకు కూడా భక్తులు తరలి వస్తూనే ఉంటారు. ఎందుకంటే త్రివేణి సంగమం అనేది చాలా పవిత్రమైంది. ముఖ్యంగా ఎక్కడ కూడా అంటే లేనటువంటిది ఇక్కడ 2 లింగాలు ఉంటాయి, కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. కాళేశ్వరం, ముక్తేశ్వరం అంటే కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. కాశీనాం మరణే ముక్తి, కాళేశ్వరం దర్శనాముక్తి. అంటే కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే ఒక ప్రత్యేకత ఏంటంటే కాశీలో మరణిస్తే వచ్చేది కాళేశ్వరం దర్శిస్తేనే వస్తుందనేది చరిత్ర పుటల్లో చెప్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున ఓవైపు సరస్వతి పుష్కరాలు, మరోవైపు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడం, మరోవైపు పెద్దలకు అంటే ఇక్కడ శ్రాద్ధ కర్మలు పెట్టడం, మరోవైపు శైకత లింగాలు కూడా చేసి పూజించిన నేపథ్యం మనకైతే ప్రతి చోట కూడా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కానీ భక్తులకు అనుగుణంగా కొన్ని పార్కింగ్ సంబంధించి కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న చూసుకుంటే అయితే 5-6 కిలోమీటర్ల మేర పార్కింగ్ లేక చాలా ఇబ్బంది పడ్డటువంటి, ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. చిన్న పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, తీవ్ర అవస్థలు పడ్డటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా నిన్న కనిపించింది. అంటే ఏదేమైనా కానీ ముఖ్యంగా ఈ యొక్క పుష్కరాలకు మన రాష్ట్రమే కాకుండా అంటే పక్క రాష్ట్రం నుంచి కూడా భక్తులు తరలివస్తారు కాబట్టి దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తుంటే బాగున్నాయని కూడా భక్తులు కొంతమంది చెప్తున్న నేపథ్యం కూడా మనకైతే స్పష్టంగా కనిపించింది. అంటే మొత్తం మీద త్రివేణి సంగమం సంబంధించి చూసుకుంటే ఈ సరస్వతి పుష్కరాలు గత 10-11 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. భారీగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన వారికి పుణ్యం వస్తుందనేది ఒక ఎత్తైతే, మరోవైపు తెలంగాణ సంబంధించి చూసుకుంటే ఈ కాళేశ్వరం, ముక్తేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఎందుకంటే త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ఒకటైతే పక్క రాష్ట్రాల వాళ్ళే పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. ఇటు తెలంగాణ కాదు, ఇటు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అంటే భారీగా ప్రజలైతే తరలి వస్తున్న నేపథ్యం అయితే ప్రతి చోట కనిపిస్తుంది. రేపటితో ఈ పుష్కరాలు ముగుస్తాయని చెప్పొచ్చు. ప్రత్యూష, ఇప్పుడైతే మనమైతే చూడొచ్చు విజువల్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా స్నానం ఆచరించి ఆ సాయంత్రం కాళేశ్వర, ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని తాము ఏదైతే కోరికలు కోరారో కోరికలను తీర్చాలని చెప్పి ఇటు నదికి అంటే స్నానం ఆచరించిన తర్వాత పూజలు కూడా చేస్తున్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుత. ముఖ్యంగా అంటే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ఇటు కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి చూసుకుంటే ఇటు ఇప్పటి వరకు అయితే కనీసం 1,00,000 మంది వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా వారికి సంబంధించి చూసుకుంటే ఇటు స్వామివారిని శుభానందాదేవే కాదు సరస్వతి మాత అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే కాళేశ్వర, ముక్తేశ్వర స్వామి దర్శనం తర్వాత ప్రతి వారు కూడా ఇటు శుభానందాదేవి, సరస్వతి మాత, అమ్మవారిని దర్శించుకోవడం అనేది ప్రత్యేకతని చెప్పాలి. మరోవైపు ప్రతి ఒక్కరు కూడా దంపతులు వాళ్ళకు సంబంధించి పితృదేవతలకు శ్రద్ధ కర్మ పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే నదిలో ఇలాంటి కార్యక్రమం చేస్తే వారికి ఒక పవిత్రత వస్తుందనేది ఒక నమ్మకం. అంటే త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించడమే కాకుండా
ఇటు నదీమాతకు కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంటే ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే మాత్రం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భక్తులకు అనుగుణంగా కూడా కొన్ని ఏర్పాటు చేస్తే బాగుండేదని కొన్ని భక్తులు చెప్తున్న నేపథ్యం ఒకటైతే ఈ రోజు రేపటితో ముగుస్తుంది. ఈ రోజు కూడా ఆదివారం కాబట్టి సెలవు దినం ఒకటి, ఆదివారం ఒకటి, భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం అయితే మనకు కాళేశ్వర సంబంధించి కనిపిస్తుంది. సరస్వతి పుష్కరాలు 12 రోజులకు సంబంధించి ఈ రోజు 11వ రోజు, రేపు 12వ రోజుతో ముగుస్తుందని చెప్పొచ్చు ప్రత్యూష.